హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పైన వర్క్ చేయబోతున్నాము. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చూసాం మనం. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ ఎంత తరచుగా జరుగుతుంది, ఏదైనా పని ఎంత తరచుగా అంటాం కదా మనం తెలుగులో. ఏ ఫ్రీక్వెన్సీలో వర్క్ జరుగుతుందని చెప్పడానికి మనము ఫ్రీక్వెన్సీ అని యూస్ చేస్తాము. చూడండి, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలు ఏమేమి వస్తాయి? ఆఫెన్, సెల్డమ్, రేర్లీ, హార్డ్లీ, ఎవర్, సమ్ టైమ్స్, నెవర్, ఆల్వేస్, అకేషనల్. ఇవన్నీ మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో వస్తాయి. ఫ్రీక్వెన్సీ అంటే ఏదైనా పని ఎంత తరచుగా జరుగుతుంది, ఎంత ఫ్రీక్వెన్సీలో జరుగుతుంది. వన్స్ ఇన్ ఏ వైల్, వన్స్ ఇన్ ఏ 6 months, వన్స్ ఇన్ ఏ దిస్, అంటే ఎంత తరచుగా జరుగుతుంది అని చెప్పడానికి మనము ఫ్రీక్వెన్సీని యూస్ చేస్తాము. అయితే ఎక్కడ యూస్ చేయాలి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్నది కూడా మ్యాటర్. దీనిపైన కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ప్లేస్డ్ బిఫోర్ ద వర్బ్ దే మోడిఫై. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ప్లేస్డ్ బిఫోర్ ద వర్బ్ దే మోడిఫై అంటే ఏంటి? అడ్వర్బ్ అంటే ఏంటి మీనింగ్? మనకి అడ్వర్బ్ అంటే మీనింగ్ ఏంటి? అడ్వర్బ్ డిస్క్రైబ్స్ ఏ వర్బ్, రైట్? అడ్వర్బ్ డిస్క్రైబ్స్ ఏ వర్బ్, at the same time adjective also, at the same time another adverb also. That is what we know. అది మనకి తెలుసు. కానీ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి ఎప్పుడైతే యూస్ చేస్తామో, అంటే ఏ యాక్షన్ ఫ్రీక్వెంట్గా జరుగుతుందో అని చెప్పడానికి మనము అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని యూస్ చేస్తాం. అంటే యాక్షన్ ఎంత తరచుగా జరుగుతుంది. సో అలాంటి టైంలో మనము వర్బ్కే యూస్ చేస్తాం. అంటే ఏ వర్బ్నైతే మనం డిస్క్రైబ్ చేస్తున్నామో, ఏ వర్బ్కైతే మీనింగ్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నామో, మాడిఫై చేయడానికి ట్రై చేస్తున్నామో, ఆ వర్బ్ కన్నా ముందే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పెట్టాలి. ఏ వర్బ్నైతే మనం మాడిఫై చేయడానికి ట్రై చేస్తున్నామో ఆ వర్డ్ కన్నా ముందే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని పెట్టాలి, రైట్? విల్ సీ ఎగ్జాంపుల్. My brother comes often every Sunday. See, often అన్నది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, మనకి ఇది అర్థమైంది. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. కానీ ఆఫెన్ అంటే అప్పుడప్పుడు. ఆఫెన్ ఏం జరుగుతుంది? మా బ్రదర్ రావడం జరుగుతుంది, అంటే అతను రావడం జరుగుతుంది అంటే కమ్స్. సో కమ్స్ అనే వర్డ్ని మనము డిస్క్రైబ్ చేస్తున్నాం. సో అలాంటి టైంలో నేను ఏం రాయాలి అంటే మై బ్రదర్ ఆఫెన్ కమ్స్. మై బ్రదర్ ఆఫెన్ కమ్స్ ఎవ్రీ సండే. మై బ్రదర్ ఆఫెన్ కమ్స్ ఎవ్రీ సండే. ఇక్కడ ఎలా ఉంది? మై బ్రదర్ కమ్స్ ఆఫెన్ అని ఉంది. నో, adverb of frequency should be placed before the verb they modify. If adverb of frequency should be placed before the verb they modify. ఏ verb నైతే modify చేస్తుందో ఆ verb కన్నా ముందు adverb of frequency ని పెట్టాలి. అది రూల్, రైట్? సో రైట్ ఆన్సర్ is my brother often comes every Sunday. This is a right answer. సో ఈ రెండు రాంగ్, ఇంటర్చేంజ్ అవ్వాలి ప్లేసెస్. నెక్స్ట్, ఈ గోస్ యూజువలీ టు ద మూవీ ఎవ్రీ సండే. ఎవ్రీ సండే మూవీకి వెళ్తాడు అంటున్నాము. సో ఇక్కడ చూడండి, యూజువల్లీ ఏం చేస్తాడు? తను మూవీకి వెళ్తాడు. సో యూజువల్లీ అనేది మనకి ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ద వర్బ్ దే మోడిఫై. సో ఇప్పుడు మనకి మోడిఫై అవుతుంది ఏంది? గోస్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది ఇక్కడ రాయాలి. అంటే ఈ యూజువల్లీ goes to the movie every Friday. ఈ యూజువల్లీ goes to the movie every Friday. ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ నెవర్ టాక్స్ ఇల్ ఆఫ్ ఫ్రెండ్స్. అతను ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చెడుగా మాట్లాడాడు అంటున్నారు. సి, నెవర్ టాక్స్. నెవర్ అనేది ఏంటి? ఎప్పుడు మాట్లాడాడు అని. నెవర్ టాక్స్. నెవర్ దేనికోసము? టాక్స్ కోసము, అంటే మాట్లాడడం కోసము, అంటే ఎప్పుడు చెడుగా మాట్లాడడం చెప్పాలనుకుంటున్నాం. సో నెవర్ అనేది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీకు ఎగ్జామ్లో ఇలా రాయాల్సిన అవసరం లేదు, బట్ అండర్స్టాండింగ్ మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది తెలవడానికి నేను ఇలా రాయడం వల్ల మీరు విని ఒకసారి నేర్చుకుంటారనేది ఇంటెన్షన్. సో నెవర్ అనేది అడ్వర్బ్. నెవర్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ద వర్బ్ దే మోడిఫై. ఈ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దేన్ని మోడిఫై చేస్తుంది? ఈ టాక్స్ని మోడిఫై చేస్తుంది. సో ఈ టాక్స్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఈ వర్బ్ని, టాక్స్ అనేది ఇక్కడ మనకి వర్బ్, ఈ వర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఈ వర్బ్ కన్నా ముందే రావాలి. సో ఇది ఆల్రెడీ వచ్చింది, ఇక్కడ ఎర్రర్ ఏం లేదు. అయితే మీరు అడగొచ్చు, మేడం ఎర్రర్ ఏం లేనందుకు ఎర్రర్ లేకపోతే ఎందుకు తీసుకొచ్చారు ఈ క్వశ్చన్ అంటారా? మీకు అర్థం చేయించడానికి తీసుకొచ్చాను, అండర్స్టాండ్ అవ్వడానికి. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం ఎలా యూజ్ చేస్తామని చెప్పడానికి ఈ క్వశ్చన్ ఇక్కడ తీసుకొచ్చాను నేను, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఈ హెల్ప్స్ మీ నెవర్.
ఈ హెల్ప్స్ మీ నెవర్. సి నెవర్ ఏం చెప్తుంది మనకి ఇక్కడ? నెవర్ అంటే ఎప్పుడు చేయడు అని. ఏం చేయడు? హెల్ప్ చేయడు. సో హెల్ప్ అనేది వర్బ్. ఈ వర్బ్ని ఈ నెవర్ డిస్క్రైబ్ చేస్తుంది. సో అలాంటి టైంలో మనము అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ద వర్బ్ దే మోడిఫై. సో అంటే ఇక్కడ ఏ వర్బ్నైతే మోడిఫై చేయాలనుకుంటుందో ఆ వర్బ్ కన్నా ముందే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని పెట్టాలి. ఇది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇది మనం ఇలా రాయొచ్చు. ఎలా రాస్తాము? సెంటెన్స్ నేను మళ్ళీ ఒకసారి రాస్తాను. ఈ నెవర్ హెల్ప్స్ మీ. ఈ నెవర్ హెల్ప్స్ మీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ కమ్స్ ఆఫెన్ టు మై హౌస్. ఈ కమ్స్ ఆఫెన్ టు మై హౌస్. ఆఫెన్ అంటే అప్పుడప్పుడు, తరచుగా వస్తుంటాడు. సో తరచుగా ఏం జరుగుతుంది? ఏం యాక్షన్ జరుగుతుంది? అతను రావడం జరుగుతుంది. సో అలాంటి టైంలో మనము ఆఫెన్ అనేది ఏంది? అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం ఎప్పుడు పెట్టాలి? బిఫోర్ ద వర్బ్ దే మోడిఫై. దేని మోడిఫై చేస్తుంది? ఈ వర్బ్ని మోడిఫై చేస్తుంది. సో మనం ఇక్కడ పెట్టాలి. అంటే ఈ ఆఫెన్ కమ్స్. ఈ ఆఫెన్ కమ్స్. ఈ ఇక్కడ ఆఫెన్ కట్ చేసి ఈ ఆఫెన్ కమ్స్ టు మై హౌస్. ఈ ఆఫెన్ కమ్స్ టు మై హౌస్ ఇస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్, షీ ఈజ్ ఆల్వేస్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్. షీ ఈజ్ ఆల్వేస్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్. సి ఆల్వేస్ అన్నది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకు అర్థమైంది. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఆల్వేస్ ఏం చేస్తుంది తను? మేకింగ్ ద సేమ్ మిస్టేక్ అంటే అదే మిస్టేక్ని చేస్తుంది. మేకింగ్ ద సేమ్ మిస్టేక్. మేకింగ్ అనేది వర్బ్. సో మేకింగ్ అనేది వర్బ్ కాబట్టి ఏ వర్బ్నైతే డిస్క్రైబ్ చేస్తుందో అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆ వర్బ్ కన్నా ముందు పెట్టాలి. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ ఈజ్ అనేది కూడా వర్బే కదా, ఇక్కడ మేకింగ్ అనేది కూడా వర్బే కదా, మళ్ళీ ఇప్పుడు ఏ దానికన్నా ముందు పెట్టాలి అన్నది మనం ఎలా డిసిషన్ తీసుకోవాలి అని చెప్తారు కదా. ఎస్, నేను చెప్తాను. ఎప్పుడైతే 2 వర్బ్స్ ఉంటాయో సెంటెన్స్లో, అంటే ఒకటి హెల్పింగ్ వర్బ్, ఒకటి మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ రెండు కనుక సెంటెన్స్లో ఉంటే అప్పుడు హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ మధ్యలో మనము అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని పెట్టాలి. హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ మధ్యలో అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పెట్టాలి. సో ఇది రైట్ ఆన్సర్. ఇందులో ఏం చేంజెస్ లేవు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.